అందరికీ స్వాగతం. మనం ఇప్పుడు విహారన్ 1లో ఉన్నాము. విహారన్ అంటేనే తిరగడం. ఇక్కడ కృష్ణుడు గోపబాలులతో ఆయన గోచరణ లీల చేస్తూ తిరుగుతూ ఉండేవాళ్ళు అనమాట. అలాంటి దివ్యమైన స్థలంలో మనం ఉన్నాం. ఇక్కడ విహారీ లాల్జీ ఉన్నారు, ఇప్పుడు శయనంలో ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి కుండము వాళ్ళు ఆడుతూ ఆడుతూ దాహం వేసినప్పుడు తాగేటటువంటి కుండం అనమాట. వన్ విహార్ కుండ. ఇక్కడ ఈ వనం ఎంత అద్భుతంగా దివ్యంగా ఉంటుంది అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క వృక్షం యొక్క పుష్పాలు ఫలాలు పరమ అద్భుతంగా దివ్యమైన సువాసనతో ఫలభరితంగా ఉండేటటువంటి వనం అన్నమాట. ఈ చెట్ల నుంచి తేనె పైనుంచి వర్షంలాగా కారేదంట. ఆ తేనె తర్వాత అక్కడ ఉండేటటువంటి పుష్పాల్లో వచ్చేటటువంటి సుగంధంతో ఈ వనమంతా చాలా దివ్యమైనటువంటి సుగంధంతో నిండిపోయి ఉండేదన్నమాట. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి పుట్ట, చెట్టు, ఆకు, రెమ్మ అన్నీ కూడా కృష్ణుడి యొక్క లీలల్లో పాల్గొనేవి అన్నమాట. అలాంటి దివ్యమైన స్థలంలో మనం ఉన్నాము. విహారీ లాల్జీకి జై.